క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి నా శుభాలను తెలియపరుస్తున్నాను. ఈ యొక్క లాక్డౌన్ కారణం చేత మరి క్రైస్తవ ప్రజలైనా సరే తమ తమ గృహాల్లోనే ఉండటం జరుగుతున్నది కనుక మరి సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు కొన్ని దినాల నుండి మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి నిగూఢమైన కొన్ని వాస్తవాలను వాటిని ప్రజలకు అందించేటువంటి ఉద్దేశంతో మరియు ఖురాన్, బైబిల్ మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి కొందరు భక్తులు లేక ప్రవక్తల యొక్క వృత్తాంతాలను, వారి యొక్క చరిత్రను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనేటువంటిది ఈ ఖాళీగా ఉంచబడిన ఈ దినాలలో మరి ప్రభు ఇచ్చినటువంటి తలాంపును బట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు మీ ముందు తీసుకురావడం జరిగింది. ప్రియులారా, మరి దినకాలము దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొన్ని వాస్తవాలు, బైబిల్ మరియు ఖురాన్. వాస్తవానికి చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, క్రైస్తవులకి బైబిల్ ఎలాగైతే ఉన్నదో ముస్లింలు అనబడిన వారికి కూడా వారి యొక్క గ్రంథం ఖురాను అలాగే ఉంది కదా. అంటే బైబిల్లో ఏమైతే ఉంటావో ఖురాన్లో కూడా అలాగే ఉంటాయని చాలామంది అనుకుంటారు. పోతే బైబిల్లో ఉన్న యెహోవా దేవుడే ఖురానులో అల్లాగా పిలువబడుతున్నాడని కూడా మరి కొంతమంది తలంచుతుంటారు. వాస్తవానికి బైబిల్ గ్రంథంలోని యెహోవా దేవునితో ఖురాన్ గ్రంథములో అల్లాకి సంబంధం లేదు. అలాగనే బైబిల్ గ్రంథానికి అసలు ఖురానికి పొత్తే లేదు. బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యము. బైబిల్ గ్రంథములో జరిగిన చరిత్ర ఉన్నది, జరగవలసినటువంటి వృత్తాంతం, భూమి మీద ఇంకా సంభవించవలసిన విషయాలన్నీ కూడా ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథం అనగా కొత్త నిబంధన వెలుగులోకి వచ్చిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత ఖురాన్ గ్రంథం అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఖురాన్ గ్రంథములో కూడా ఆదాముని గురించి ఉంటుంది, అబ్రాహాముని గురించి ఉంటుంది, దావీదుని గురించి ఉంటుంది, సులైమాన్ గురించి ఉంటుంది, మోషే గురించి ఉంటుంది, యేసు ప్రభు కోసం ఉంటుంది, మరియం కోసం ఉంటుంది. ఇలాగ ఖురాన్లో చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల యొక్క చరిత్రలు కొంత అక్కడక్కడ ఖురాన్ గ్రంథంలో ఉంటాయి. అయితే దినకాలము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యాజకుడైనటువంటి జకరియా అనగా బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానకు తండ్రి అయినటువంటి జకరియా తన భార్య అయినటువంటి ఎలిజబెతును గూర్చి ఖురానులో ఏం రాయబడినది. బైబిల్లో ఉన్న జకరియాను గురించి మనందరికీ బాగా స్వపరిచితం. యాజకుడైనటువంటి జకరియా, అతని కుమారుడు బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను. వారి ముసలి వయసులో దేవుడు వారికి అనుగ్రహించిన కుమారుడు యోహాను. ఈ విషయం ఆల్రెడీ మన కొత్త నిబంధన లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే వారి యొక్క చరిత్ర లేక వారి వృత్తాంతాన్ని మనం చూడగలుగుతాం. అయితే ఖురానులో కూడా జకరియాను గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ముందుగా బైబిల్లో ఉన్నటువంటి జకరియాను గురించి కొన్ని విషయాలు లూకాసు వార్త మరి 1వ అధ్యాయములో మనం గమనించగలిగితే అక్కడ 5వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. 5వ వచనములో 3వ వచనములో ఇలా వ్రాయబడుతుంది. యూదా దేశపు రాజు అయిన హేరోదు దినముల యందు అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞలు చొప్పున, న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుంటుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి జకరియాకు కనబడగా జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయినటువంటి ఎలిజబెతు నీకు ఒక కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైన మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై
ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములో పిల్లల తట్టుకును, అవిధేయులైన వారిని నీతిమంతుల ఆజ్ఞను అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను గనుక నీకు సంతోషమును మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అని అనెను. అందుకు జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను? నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదై అని అనెను. అందుకు ఆ దూతతో చెప్పగా, అందుకు ఆ దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకే నేను పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినములు వచ్చు వరకు నీవు మాట్లాడక మౌనవై ఉందువని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుకొనిచుండి ఆలయమందు అతడు ఆలస్యం చేసి ఉన్నందున ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినను అని అనుకుని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములో సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళెను. ప్రియులరా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ అధ్యాయ భాగము యాజకుడైనటువంటి జకర్యా, అనగా ప్రధాన యాజకుడైనటువంటి జకర్యా. ఇప్పుడు ఖురాను గ్రంథములో నుండి కూడా జకర్యాను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఇది ఖురాన్ షరీఫ్. ఈ గ్రంథము ఖురాన్ షరీఫ్. ఈ ఖురాను గ్రంథములో సూరే ఆల్ అంబియా అనగా ఖురాన్ గ్రంథములో 21వ అధ్యాయము అని అంటారు. ఖురాన్ సూరయే ఆల్ అంబియా. ఇందులో 89-90 వచనాలు నేను ఇక్కడ అండర్లైన్ చేశాను. ఇక్కడ చదవబడినటువంటి రాయబడిన కొన్ని విషయాలు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అల్లా చెప్తున్నాడు ప్రవక్త ముహమ్మద్ తోటి ఏమని, మరియు జకర్యాకు కూడా మేము అనుగ్రహమును అనుగ్రహించాము. అప్పుడు జకర్యా తన ప్రభువుని ఇలా వేడుకున్నాడు. ఏమని? ప్రభు, నన్ను ఒంటరివాడిగా అనగా సంతానహీనుడుగా విడిచిపెట్టుటకు విడిచిపెట్టితివి. కనీసం మాకు మేలైన వారసుడవు మాత్రము నీవే. మరలా చదువుతున్నాను. మరియు జకర్యాను కూడా అనుగ్రహించాము. అప్పుడు అతను తన ప్రభుతో ఇలా వేడుకున్నాడు, ప్రభు, నన్ను ఒంటరివాడు అనగా సంతానహీనుడుగా విడిచిపెట్టకు, మేలైన వారసుడు మాత్రము నీవే. మేము అతని ప్రార్థనను అంగీకరించాము మరియు అతనికి యాహ్యా ప్రసాదించాము. అతని భార్య అతనికి సంతానము కనే యోగ్యురాలుగా సంతానము కనగలిగే యోగ్యురాలుగా మేము చేశాము. వారు మంచి పనుల కోసం ఎక్కువగా శ్రమించేవారు, ప్రేమతోనూ భయముతోనూ మమ్మల్ని ప్రార్థించేవారు, మా సమక్షములో విధేయులై వారు ఉండేటువంటి వారు అని రాయబడింది. సరే, ఇది ఒక ఖురాను. ఈ ఖురాన్ పేరు ఖురానే షరీఫ్, దివ్య ఖురాన్. ఇది మరొక ఖురాన్ చూపిస్తున్నాను. ఇది ఖురానే మస్జిద్. ఈ ఖురాన్ మస్జిద్లో ఇక్కడ చెప్పబడినటువంటి మరికొన్నిటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ కూడా జకర్యా గురించి ఇలా రాయబడినది. ఇక్కడ కూడా నేను అండర్లైన్ చేసి ఉంచాను. ఇది కూడా ఖురాన్ సూరే అంబియా 89-90 వచనాల్లో ఇలా వ్రాయబడింది. ఇంకా జకర్యా ప్రవక్తను గురించి చెప్పబడి ఉన్నది. జకర్యా ప్రవక్తను గురించి చెప్పబడి ఉన్నది. ఆయన సంతానం లేకుండెను. ఆయన తర్వాత మత ప్రచారం చేయవాడు కూడా లేకుండిరి. అందుకు నన్ను ఒంటరిగా వదలకుము, నాకు పుత్రుని అనుగ్రహింపము. నీవే శాశ్వతముగా ఉండువాడవు, మా అందరికీ నీవే వారసుడవు. పుత్రుడు వారసుడగును, కానీ శాశ్వత కాలము ఉండడు.
ఉండువాడు కాడు. అయినను మత ప్రచారము మొదలగు ఈ లోకములోని లాభాలు గలవు. అయినను మత ప్రచారము మొదలగు ఈ లోకములో లాభాలు కలవు అని విన్నవించెను. దేవుడు జకరియా ప్రార్థించినట్లు ఆయనకు యాహ్యా అను పుత్రుడిని దయచేసెను. ఆయన భార్య సంతానము లేక గొడ్రాలుగా ఉండెను. చూడండి, ఈ ఖురాను ఇది ఖురానే ఇది ఈ ఖురాన్ మస్జిద్, దీని పేరు ఖురానే మస్జిద్ అంటారు. ఈ ఖురాన్ పేరు మొదట మీకు చదివించినటువంటి ఈ ఖురాను దివ్య ఖురాను. ఆ ఖురానికి ఈ ఖురానికి కొన్ని సందర్భాలు, అంటే కొన్ని మాటలు ఎక్కువ తక్కువ కూడా ఆ ఖురాన్లో మీకు కనబడతాయి. అయితే బైబిల్ గ్రంథములో ఉన్న జకరియా ఎవరంటే యాజకుడైనటువంటి జకరియా అని బైబిల్లో ఉంటే, ఖురానులో ఉన్న జకరియా ఎవరంటే ప్రవక్త అయినటువంటి జకరియా అని చెప్పబడింది. అసలు ప్రవక్తకు యాజకునికి సంబంధం లేదు. యాజకుడు అనగా ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వాడు యాజకుడు. యాజకుని డ్యూటీ ఏమిటంటే ప్రజలు పాపములు నిమిత్తమై విజ్ఞాపన చేయటానికి, వారి పాపములకు విమోచన క్రయధనము కలుగునట్లు గొర్రెపిల్ల లేక ఎడ్లను వధించి మరి అతి పరిశుద్ధ స్థలములోనికి ధూపము వేయటానికి వెళ్ళేటువంటి వాడు యాజకుడు. ఇక ప్రవక్త అంటారా, ప్రవక్త అనబడినటువంటి ఆయన దేవుని పక్షంగా ప్రజలతో జరగబోయే విషయాలను తెలియపరిచేటువంటి వాడు ప్రవక్త. అయితే ఇక్కడ మనం చదివినటువంటి అధ్యాయంలో ఏం రాయబడిందంటే, అటు ఖురానులో జకరియా ఏం చెప్తున్నాడు అనంటే, దేవుణ్ణి అడిగాడట, ఓ దేవా, మత ప్రచారం చేయటానికి నాకు ఒక కుమారుడిని ప్రసాదించవా? నీ మత ప్రచారం చేసే విషయంలో నేను ముసలివాడిని అయిపోయాను. రేపు మాపు ఒకవేళ నేను చచ్చిపోతే ఈ మతంలో నువ్వే సరైన వారసుడవు. ఒకవేళ మాకు కుమారులు ఉన్నప్పటికీ కొంతకాలమే మాతో ఉంటారు, ఎక్కువ కాలం ఉండలేరు. నువ్వు నిత్యము ఉండేటువంటి వాడివే. అయినను ఈ లోకములో కాబట్టి రేపన్న రోజు ఒకవేళ నేను చనిపోతే నా తరపున మత ప్రచారము చేయటానికి ఒక వారసుడు కావాలి, కాబట్టి నాకు ఒక వారసుడిని ప్రసాదించు అనేసి జకరియా అల్లాను వేడుకున్నట్లుగా మనం ఖురాన్లో చూస్తాం. అందుకు అల్లా లేక దేవుడు జకరియా మనవి ఆలకించి అతనికి యాహియా అంటే యోహాను అనేటువంటి పుత్రునిచ్చాను అని రాయబడింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, బైబిల్ ప్రకారము జకరియా ఎవరంటే లేవి గోత్ర వంశస్థుడు. రెండవది అతను ఎవరు అనంటే ప్రధాన యాజకుడు. ప్రవక్త కాడు. ప్రవక్త అని బైబిల్ చెప్పట్లేదు. జకరియా ఎవరు అంటే అతడు యాజకుడు. అతని భార్య ఎలిజబెత్, ఆమె అహరోను వంశస్థురాలని క్లియర్గా వ్రాయబడినది. కానీ ఖురాన్లో మాత్రము అతడు ఒక ప్రవక్త. మత ప్రచారం నేను చేస్తున్నాను, నీ మత ప్రచారం, నా తర్వాత మత ప్రచారం చేయటానికి ఒక కుమారుడు నాకు కావాలని జకరియా అడుగునట్లుగా ఖురాన్లో మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, దయచేసి బైబిల్లో ఉన్నట్లుగానే ఖురాన్లో కూడా ప్రవక్తలు ఉంటారు, బైబిల్లో ఉన్న చరిత్రే ఖురాన్లో కూడా ఉంటుందని దయచేసి నమ్మబాకండి. బైబిలే ప్రామాణికమైన గ్రంథం, బైబిలు సంపూర్ణమైన గ్రంథం. ఖురాను బైబిల్ వలె సంపూర్ణమైన గ్రంథం అని మనం చెప్పలేం. ఎందుకో తెలుసా, ఈ బైబిల్లో ఉన్న జకరియాకు పుట్టిన యోహాన్ అనేటువంటి వ్యక్తి ఏ వయసులో అతడు సేవా పరిచర్యకు వచ్చాడు, యోర్దాను నదీ తీరమున బాప్తిస్మిచ్చుటకు వచ్చాడు అని అంటే 30 సంవత్సరాల వయసులో అతడు యోహాను అనబడిన ఆయన యోర్దాను నదీ తీరమున ప్రజల పాపక్షమాపణ నిమిత్తం తన ప్రభు యొక్క రాకడకు, లేకపోతే ఆయన రాబోయే దానికి ముందుగా తాను బయలుదేరి మార్గము సరళం చేయటానికి మరి రక్షణ సువార్తను తెలియపరుస్తూ వచ్చాడు జకరియా యోహాను. అయితే యోహాన్ తిన్న భోజనం లేక పదార్థాలు ఏమిటంటే అడవి తేనెయు మిడతలు అతనికి ఆహారమగును అని వ్రాయబడింది బైబిల్లో మనం చూస్తాం. రెండవది, అతడు ధరించిన వస్త్రాల కోసం కూడా వ్రాయబడినది బైబిల్లో. ఒంటె రోమములు మొలకు చుట్టుకొని తోలిదట్టి అతడు ధరించుకున్నాడు అనేసి బైబిల్లో యోహాను యొక్క స్థితిని మనం చూడగలుగుతాం. అతడు తిన్న భోజన పదార్థాలు కానీ, అతడు ధరించిన వస్త్రధారణ కానీ, అతడు ఉంటున్నటువంటి ప్రదేశం ఎక్కడ అనేటువంటిది అంటే అతడు అరణ్యములో ఉన్నాడు అని చెప్తాడు బైబిల్లో.
అతడు తిన్న పదార్థాలు ఏమిటంటే అడవి తేనెయు మిడతలు అతనికి ఆహారముగా ఉండెను అని అంటాడు. అతడు ధరించిన వస్త్రాలు ఏంటంటే ఒంటె రోమములు తోలు మొలకు చుట్టుకొని ఒక బలమైనటువంటి దట్టిగా అది ధరించుకున్నవాడని చెప్పేసి బైబిల్లో మనం చూస్తాం. మరి ఖురానులో యోహాను పలానా భోజనం తినేవాడని ఇక్కడ చెప్పబడలేదు. ఎందుకంటే అందరిలో కల్లా యోహాను యొక్క తిండి భోజన పదార్థం కోసం ప్రత్యేకంగా ఎందుకు దేవుడు తెలియపరిచాడు అని అంటే, ఆ భోజనం అంతకుముందు ఎవరు తినలేనటువంటి పదార్థాలు తాను తినేవాడు. తేనె అనేది సాధారణంగా అందరూ కూడా సందర్భాన్ని బట్టి తింటారు లేక త్రాగుతారు తేనె అనేటువంటిది. కానీ అతడు అడవి తేనెయు మిడతలు అతనికి ఆహారం అని ఒక ప్రత్యేక కోణములో దేవుడు బైబిల్లో ఉన్న యోహాను కోసం చెప్పాడు. మరి నిజంగా ఖురానులో యోహాను కోసం అలా చెప్పబడిందంటే అసలు అతని చరిత్రే ఖురాన్లో లేదు. అతడు ఎంతకాలం బ్రతికాడు, ఎప్పుడు ఏ వయసులో అతడు చనిపోయాడు, అతన్ని చంపింది ఎవరు, ఏ కారణం చేత యోహాను చంపబడ్డాడన్న ఆ విషయము బైబిల్ గ్రంథములో ఉన్నంత లోతైన వాస్తవాలు ఖురాను గ్రంథములో లేవు. అంటే ఖురాను సంపూర్ణమైనటువంటిది కాదు, అసంపూర్ణమే. రెండవది, జకర్యా అనబడినటువంటి ఆయనకు ఏ వయసులో ఏ కాలములో అతడు తనకు కుమారుడు దేవుడు అనుగ్రహించాడు అని అంటే బైబిల్ ప్రకారం చూస్తే వారు ముసలి వారై ఉండగాని మనం చూస్తున్నాం. కానీ ఖురానులో వారు పలానా వృద్ధాప్యంలో ఉండగన్న విషయం కూడా ఖురాను చెప్పలేకపోయింది. రెండవది, జకర్యా ఎవరంటే ప్రవక్త అని క్లియర్గా ఖురాన్ చెప్తుంది. బైబిల్ అయితే జకర్యా ప్రవక్త అని చెప్పట్లేదు, కానీ అతడు యాజకుడు అని మాత్రమే చెప్పబడినది. కాబట్టి దయచేసి ప్రియులారా, బైబిల్ గ్రంథము ఖురాన్ గ్రంథము రెండు ఒకటే అని ప్రపంచానికి సంపూర్ణమైన దేవుని గ్రంథము ఏదైనా ఉన్నదంటే ఒక బైబిల్ గ్రంథము మాత్రమే. ఒకప్పుడు నేను తెలియలేని కాలములో, గత కాలములో నేను మహమ్మదీయ మతస్థుడుగా నేను ఉన్న రోజుల్లో నా మతాన్ని బట్టి నేను అనుకున్న వాస్తవానికి ఏమిటంటే ఈ గ్రంథానికి మించిన గ్రంథము లేదు. ఎందుకంటే నా పూర్వీకులు కానీ నా ఇంటి వారు కానీ లేకపోతే నా మత పెద్దలు చెప్పిన మాటలను బట్టి కానీ అబ్బో ఇంత విలువైన గ్రంథము అంటే ఇలాంటి గ్రంథం క్రైస్తవులు కూడా లేదు, యూదులకు లేదు అనేటువంటి ఉద్దేశాలు అవతల వాళ్ళు మాకు చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా అదే బాటలు అదే భావం నేను కూడా కలిగి ఉన్నాను. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న జీవం, ఆయనలో ఉన్న సత్యం, ఆయనలో ఉన్నటువంటి నిత్య జీవానికి కావలసిన ధన్యతలు నేను పొందుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది బైబిల్ గ్రంథము ఎంత వాస్తవమైనటువంటి గ్రంథము. కాబట్టి ఖురానులో అతడు ప్రవక్త అని చెప్పబడినది, బైబిల్లో అయితే అతడు యాజకుడు అని చెప్పబడినది. ఖురానులో అతడు మత ప్రచారం చేయటానికి మాకు కుమారుడు కావాలని కోరుకున్నాడు అన్నది. కానీ బైబిల్ గ్రంథములో మత ప్రచారం చేయడానికి నాకు ఒక కొడుకు కావాలని చెప్పేసి జకర్యా అడిగినట్లయితే లేదు. బహుశా జకర్యా పిల్లల కోసం కూడా ప్రస్తావన ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. దేవుడిస్తే తీసుకుందాం, ఒకవేళ ఇవ్వలేకపోతే ఇలాగే చివరి వరకు మిగిలిపోదామని అనుకుని ఆ దంపతులు, ఆ భార్యాభర్తలు ఇద్దరు కడ వరకు అలా అనుకుంటూనే ముసలి వయసు వచ్చేసిందే తప్ప ఎక్కడా కూడా నోరు జారి దేవ మాకు ఒక బిడ్డ కావాలి, నాకు ఒక కుమారుడు ప్రసాదించు అన్నట్లుగా వాళ్ళ చరిత్రలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. సరే, ఆశ అయితే ఉండొచ్చు, బిడ్డలు కావాలని కోరిక అయితే ఉండొచ్చు, కానీ ఆ ముసలి దంపతులు అయితే మాత్రం వృద్ధాప్యం వరకు కూడా మరి దేవుడు కలిస్తే తీసుకుందాము, లేదా మౌనంగా ఈ జీవిత యాత్రను ఎలాగే ముగించుకుందాం అని అనుకుంటూనే వారు సాగిపోతూ వచ్చారు. కానీ తగిన సమయం ముందు దేవుడే తన ఏర్పాటు, తన ప్రణాళిక ప్రకారముగా దేవుడు తన దూతను అనగా గబ్రియేలు యొక్క దూతను ఆ యొక్క జకర్యా దగ్గరకు పంపించటం అనేటువంటిది జరిగింది. అలా వచ్చిన తర్వాత మరి అతడు యాజక ధర్మం జరిగించటానికి దేవుని పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళినప్పుడు ప్రియులరా, మరి ధూప వేదిక దగ్గర గబ్రియేలు దూత వచ్చి నిలబడినప్పుడు అతడు కాస్త భయపడ్డాడు. అప్పుడు దూత అంటాడు, జకర్యా భయపడకము, ఇదిగో నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గొడ్రాలు కదా, ఆమెకు కుమారుడును అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పమని ప్రభువు నన్ను నీ దగ్గరకు పంపించాడు అన్నప్పుడు ఆయన అంటాడు, నేను ముసలివాడును, నా భార్య కూడా వృద్ధాప్యం గలదే అని అన్నప్పుడు భయపడకము, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పేసేసేసి ఇదిగో నీకు ఒక కుమారుడు పుట్టబోతూ ఉన్నాడు, అతడు ద్రాక్షారసమైన మద్యమైన త్రాగడు, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నవాడుగా అతడు ఉంటాడని చెప్పేసి ఇంత చక్కటి ఆనవాళ్ళు దేవదూత వచ్చి జకర్యాతో చెప్పడం జరుగుద్ది. కానీ జకర్యా ఏ కాలంలో ఎప్పుడూ కూడా మత ప్రచారం నేను చేయటానికి నాకు కుమారుడు కావాలని అడిగిన దాఖలైతే బైబిల్లో ఎక్కడా కూడా లేవు.
కానీ విచిత్రంగా ఖురాన్ ఏం చెప్తుందంటే మత ప్రచారం చేయటానికి నాకు ఒక కుమారుడు కావాలని జకరియా అడిగినట్లు ఖురాన్ చెప్తూ ఉంది. ప్రియులారా, యేసు ప్రభు కాలంలో కూడా ఆయనకు మతం అంటే అస్సలు ఇష్టం లేదు. ఒక సందర్భంలో ప్రభు కూడా చెప్పారు, యేసయ్య ఏమని తెలుసా, మీలో ఒకడు తన మతములో ఒకరిని కలుపుకొనుటకు సముద్రములు దాటి వచ్చేదరు. అవతల వాడు ఒకవేళ మీ మతములో కలిసినప్పుడు వాణిని రెండంతలుగా నరకపాత్రుడుగా మీరు చేయుచున్నారు అని ప్రభు చెప్పాడు. మీలో ఒక మనుషుడిని మీ మతములో కలుపుకోవటానికి భూమి నలుదిక్కుల నుండి తిరిగి మీరు సంచరించి వచ్చేదారు. సముద్రాలు దాటుకుంటూ వచ్చి మీరు మీ మతములో కలుపుకోవటానికి అతన్ని అవతల వాడిని మీ మతములో కలుపుకుంటారు. అలాగే ఎవడైతే మీ మతములో కలుస్తాడో వాడిని మీరు రెండంతల నరకపాత్రుడుగా వాడిని చేస్తున్నారు. మీరు పరలోకం ప్రవేశించరు. మీ మాటలు విని మీ మతములోకి వచ్చిన వాడు కూడా పరలోకంలో ప్రవేశించకున్నట్లు రెండింతలుగా వాడిని నరకపాత్రులు చేస్తున్నారని ప్రభువే చెప్పేశాడు మత్తయి సువార్తలో. అంటే ప్రభువు మతాన్ని ప్రచారం చేయటానికి రాలేదు, ఆయన రక్షణ మార్గాన్ని ప్రచురపరచటానికి వచ్చారు. మానవులు పొందబోయే నిత్య జీవం ఏ పరలోకం కావాలని కోరుకుంటున్నారో దానిని అందించటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ప్రియులారా, ప్రభుకు కూడా మతం అంటే ఇష్టము లేదు. ఆనాడు మత ఛాందస్సవాదులతో ప్రభువు చెప్పాడు, మీరు మతం అని చెప్పుకొని విశ్రాంతి దినాన మీలో ఒకటి గొర్రె పిల్లైన మేక పిల్లైన ఎద్దైన ఒకవేళ గోతిలో పడిపోతే మీరు దానిని పైకి తీరా, సబ్బాతు దినం అని చెప్పి విశ్రాంతి దినం అని చెప్పి మీరు ఆగిపోతారా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఆనాటి యూదా మత ఛాందస్యవాదులతో ప్రభు చాలా గట్టిగా మాట్లాడారు. అంటే ఆయనకు మతం అంటే ఆయనకి ఇష్టం లేదు. అందుకే క్రైస్తవ్యము అనేది మతము కాదు ప్రియులారా, ఇది నిత్య జీవం, పరలోకానికి వెళ్ళే మోక్ష మార్గం ఇది. సరే, మరలా మొదటికి వద్దాం. జకరియా దగ్గరకు దేవదూత రావటం జరుగుద్ది. దేవదూత వచ్చి నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ ఒక కుమారుని కంటాది అని చెప్పడం జరుగుద్ది. వినండి, బైబిల్ గ్రంథములో ఇక్కడ జకరియాకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి యోహాను తండ్రి చేసేటువంటి యాజకత్వం అయితే చేయలేదు, కానీ అతడు యోహాను ప్రవక్తగా మాత్రం పిలువబడ్డాడు. విచిత్రం ఏంటంటే తండ్రి యాజక ధర్మం చేశాడు, కానీ కొడుకు యాజక ధర్మం చేయలేదు, కానీ ప్రవక్తగా మాత్రం కొడుకు వచ్చాడు. అతని ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు, అతని తండ్రిని యాజకుడుగా దేవుడు వాడుకున్నాడు. యోహానును యాజకుడుగా దేవుడు వాడుకోలేదు, జకరియాను ప్రవక్తగా కూడా దేవుడు వాడుకోలేదు. జకరియాను మాత్రము అనగా యోహాను తండ్రిని మాత్రము యాజకుడుగా వాడుకున్నాడు. అతనికి పుట్టిన కుమారుడైన యోహాను మాత్రము ప్రవక్తగా వాడుకున్నాడు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ఎంతోమంది ప్రవక్తలు కలరు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ఈ ప్రపంచంలో ఇతడు ప్రవక్త అని కన్ఫర్మ్ చేయటానికి దేవుడు మూడు మార్గాలలో ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. 3 కోణాలు, 4వ కోణము లేదు. ఇతడు ప్రవక్త అని చెప్పటానికి 3 కోణాల్లో దేవుడు ఎన్నుకుంటాడు. నెంబర్ 1, దేవుడు స్వయంగా స్వరము పెట్టి పిలిచి ఆకాశము నుండి దేవుడు మాట్లాడి, ఈ దినము నుండి నువ్వు నాకు ప్రవక్తవు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, కాబట్టి నీ స్వదేశాన్ని నీ యొక్క గత స్థితిని అంతా విడిచిపెట్టి నేను చూపించు ప్రాంతానికి దేశానికి నువ్వు రా, ఈ దినము నుండి నువ్వు నా సేవ చేయటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఈ దినము నుండి నువ్వు నాకు ప్రవక్తవు అని చెప్పేసి దేవుడు స్వయంగా స్వరము పెట్టి ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఇది ఒక భాగం. రెండవది, ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకోవటానికి రెండవ భాగం ఏమిటంటే, అంతకుముందు ప్రవక్తగా ఉన్న వ్యక్తిని కొత్తగా ప్రవక్తగా ఎన్నుకోబోయే వ్యక్తి దగ్గరకు దేవుడు పంపిస్తాడు. అంతకుముందు ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్న వాడిని కొత్తగా ఎన్నుకోబోయే వ్యక్తి దగ్గరకు ప్రవక్తగా పంపించి ఆ మనుషుని ప్రవక్తగా ప్రతిష్ఠించటానికి అతని తల మీద తైలమును, శిరస్సు మీద నూనెను, అభిషేక తైలమును విడిచిపెట్టి ఈ క్షణము నుండి నువ్వు దేవునికి ప్రవక్తగా ఉంటావు అని ప్రవక్త చేత మరొక వ్యక్తిని ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. నెంబర్ 1, స్వరము పెట్టి పిలిచి దేవుడు ఏర్పరచుకున్న వారిలో మొదటివాడు చాలామంది ఉన్నారు. అందులో అబ్రహాముకు అభిషేకం ఎవరో వెళ్ళి తల మీద నూనె పోయలేదు, స్వయంగా దేవుడే అబ్రహామా అని దేవుడు అబ్రహామును పిలిచాడు, అతని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మరి ప్రవక్తను పంపించి మరొక వ్యక్తిని ప్రవక్తగా ఏర్పరచుకున్న వారిలో ఏలియా వెళ్ళి
ఎలీషా మీద తైలము పోసి శిరస్సు మీద అతన్ని తనకు బదులుగా ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ఏలియాకు మాత్రము ఎవరో వచ్చి అభిషేకం ఇవ్వలేదు. ఏలియాను మాత్రం దేవుడు స్వరం పెట్టి పిలిచాడు. తిప్షియుడైన ఏలియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏలియాకు ఇట్లు సెలవిచ్చానని 17వ అధ్యాయం 1 రాజుల్లో మనం చూస్తాం. ఏలియాను స్వరం పెట్టి పిలుచుకున్నాడు. ఎలీషాను మాత్రము ఇతను పంపించి అతని తల మీద నూనె పోయించి అతన్ని ప్రవక్తగా ప్రతిష్ఠించుకోవటం అనేది జరిగింది. ఇలాగా తైలము చేత అభిషేకించబడినటువంటి వారిలో దావీదు కూడా ఒకడు. సమూయేలు వెళ్ళి దావీదు తల మీద నూనె పోసి ఆ దినము నుండి రాజుగా ప్రవక్తగా దేవుడు అతన్ని ఏర్పరచుకోవడం జరుగుద్ది. ఎందుకంటే దావీదు ప్రవక్త అయి ఉండెను అని కూడా వ్రాయబడింది బైబిల్లో. అలాగే సొలొమోనును కూడా అభిషేకించి తైలం పోసి అతన్ని ప్రతిష్ఠించటం అనేటువంటిది జరుగుద్ది. అలాగే ఎలీషా వెళ్ళి యోహు అనేటువంటి ప్రవక్త మీద తైలము పోసి ఎలీషా యోహు అనేటువంటి వ్యక్తిని ప్రవక్తగా ప్రతిష్ఠించటం అనేటువంటిది జరుగుద్ది. ఇక్కడికి 2 భాగాలు. ఒకటి, స్వయంగా దేవుడు స్వరం పెట్టి ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. 2, ప్రవక్తని మరొక వ్యక్తి దగ్గర పంపించి ఆ వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. 3వది ఏంటో తెలుసా? దూతను పంపించి పుట్టబోయేటువంటి ఆ బిడ్డ విషయంలో జన్మనివ్వబోయే ఆ తల్లిదండ్రుల దగ్గరకు దేవుడు తన దూతను పంపించి ఆ దూత ద్వారా వర్తమానం అందించి ఆ పుట్టబోయే బిడ్డ ప్రవక్త అని చెప్పి రావటం జరుగుద్ది. ఈ విధముగా దూత చేత పుట్టినటువంటి వారు పుట్టబడతారు అని చెప్పబడినటువంటి వారు బైబిల్ గ్రంథం అంతట్లో మనకు 4 వ్యక్తులు కనబడతారు. గాబ్రియేలు దూత వచ్చి తల్లి అయిన మరియమ్మ దగ్గరకు వచ్చి నీకు కుమారుడు పుడతాడు, తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు అన్న విషయము మరియతో చెప్పడం జరుగుద్ది. యోసేపుతో కూడా చెప్పడం జరుగుద్ది. 1. 2, ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను తండ్రి అయినటువంటి జకర్యాతో కూడా దూత వచ్చి చెప్పడం జరుగుద్ది. నీకు ఒక కుమారుడు పుట్టబోతాడు, అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు, తన ప్రభు యొక్క మార్గము సరళము చేయటానికి ప్రభువుకు ముందుగా పంపబడతాడు అనేసి వ్రాయబడింది. దేవదూత చెప్పాడు. 3వది ఎవరంటే మానోహ యొక్క కుమారుడైనటువంటి సంసోను యొక్క తల్లి గొడ్రాలు, తండ్రి పేరు మానోహ. వారు చాలా పెద్ద వయసు వచ్చేసింది. అలాంటి వృద్ధాప్యమందు దేవుని యొక్క దూత ఆ యొక్క సంసోను యొక్క తల్లి దగ్గరికి రావటం జరుగుద్ది. ఆ తల్లిదండ్రులతో మాట్లాడటం జరుగుద్ది. నీకు కుమారుడు పుట్టబోతూ ఉన్నాడు, కాబట్టి నువ్వు ద్రాక్షరసమైన మద్యమైన నువ్వు తాగద్దమ్మా, అతని తల మీద మంగళకత్తి కూడా నువ్వు వేయటానికి వీల్లేదు, ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించడానికి అతడు ఒక ప్రవక్తగా ఒక న్యాయాధిపతిగా ఉంటాడు అనేసి దేవుని అభిషేకం అతని మీద ఉంటుందని దేవదూత వచ్చి చెప్పడం జరుగుతుంది. 4వది ఇస్సాకు విషయంలో కూడా అబ్రహాము దగ్గరకు దేవదూత వచ్చి చెప్పడం జరుగుద్ది. అబ్రహామా, నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాడు దేవుడు అని అంటే అబ్రహాము కూడా నవ్వాడు. నేను ముసలివాడిని కదా, నాకు ఎలా పిల్లడు పుడతాడు అని. లేదు దేవుడు చెప్పిన మాట అక్షరాలా నెరవేరుతుంది, ఇదిగో నీ భార్యతో కూడా నేను చెప్పబోతున్నానని చెప్పి శారాతో కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు శారా నవ్వనేలా మరలా వచ్చి ఇదే కాలమందు నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకు నువ్వు పేరు పెడతావు అన్నట్టుగా ఇస్సాకు పుట్టుకుని గురించి దేవదూత చెప్పాడు. సంసోను యొక్క పుట్టుకుని గురించి కూడా దేవదూత చెప్పాడు. జకరియా కుమారుడైన యోహాను పుట్టుకుని గురించి కూడా దేవదూత చెప్పడం జరిగింది. యేసు ప్రభు వారి పుట్టుకుని గురించి కూడా దేవదూత చెప్పడం జరిగింది. ఈ విధముగా దేవదూత చేత ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకోవటం జరుగుద్ది. తర్వాత ప్రవక్త వెళ్ళి మరొక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకోవటం జరుగుద్ది. అలాగే దేవుడు స్వయంగా స్వరం పెట్టి ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుద్ది. ఈ 3 కోణాలు తప్పించి మరొక 4వ కోణము ఒక వ్యక్తి ప్రవక్త అని చెప్పడానికి కానీ అర్హుడు కాడు. కాకపోతే మొహమ్మద్ గారి విషయంలో అయితే దేవదూత వచ్చి తన తల్లిదండ్రులతో నీకు కుమారుడు పుడతాడు, అతని పేరు మొహమ్మదు అని చెప్పడం అనేది లేదు. 2, ఆ కాలంలో ఒక ప్రవక్త వెళ్ళి మొహమ్మదును తల మీద తైలం పోసి అభిషేకించి అతని ప్రవక్తగా ఎన్నుకోవటం అనేది కూడా అతనికి లేదు. 3, స్వయంగా స్వరము పెట్టి అతని ప్రవక్తగా ఎన్నుకోవటం అనేటువంటిది కూడా ఆయనకు లేదు. కాబట్టి ఈ 3 కోణాలలో కూడా ఆయన మొహమ్మద్ వారిని ప్రవక్తగా అని చెప్పటానికి ఆధారాలు అయితే లేవు. కాబట్టి ప్రపంచ ముస్లింలు నమ్మేది ఏమిటంటే ఇస్లాం మతాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అల్లా మొహమ్మద్ ప్రవక్తను పంపించారంటారు. ఓకే, కావచ్చు.
కానీ జకరియా ఖురానులో జకరియా మత ప్రచారం చేయటానికి నా తర్వాత నాకు ఒక కుమారుడు కావాలి అన్నాడు. చూశారు, అది పూర్తిగా బైబిల్ గ్రంథానికి విరోధమైన మాటయే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న జకరియా అలా కోరుకోలేదు. ఏమది? నా తర్వాత ఈ మత ప్రచారం ముందుకు తీసుకొని వెళ్ళటానికి నాకు ఒక కుమారుడు కావాలని జకరియా తన కుమారుడు కావాలని కోరినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. పోతే ప్రియులారా, ఇక్కడ జకరియా తన తరగతి చొప్పున దేవాలయంలోకి వెళ్ళి మరి తన వంతు చొప్పున ధూపం వేయుటకు అతడు లోపలికి వెళ్ళను అని వ్రాయబడతాది. చూడండి, మరి పాత నిబంధన గ్రంథములో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ 24వ అధ్యాయము 5వ వచనము చూడండి. అక్కడ నేను చదువుతాను, వినండి. ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారులోను కొందరు దేవునికి ప్రతిష్ఠుల అగుటకై అధికారులై ఉండిరి కనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనుచు ఉండిరి అని వ్రాయబడింది. అంటే ఈ సంవత్సరానికి మనకు 12 మాసాలు, 12 మాసాలకు 12 నెలలకు 24 ప్రాముఖ్యమైనటువంటి యాజకులు కావాలి. ఉదయము సాయంత్రం ఇలాగా 12 మాసాలకు 24 తప్పనిసరిగా యాజకులు కావలసిన వారై ఉన్నారు. అదే దినవృత్తాంతముల గ్రంథము 24, 18, 19 వచనాలను మనం గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అక్కడ వంతులు వేయగా చూడండి, 23వది దెల్యాయకును 24వది మయాజాకును పడెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పరిశుద్ధత చొప్పున యెహోవా మందిరములో ప్రవేశింప చేయవలసిన సేనా ధర్మము ఇలాగు ఏర్పాటు చేసెను. అంటే అర్థం ఏంటంటే 24 మంది తప్పనిసరిగా యాజకులుగా ఉండేవారు, అంటే సంవత్సరం అంతటిలో కూడా. అలాగా ఇక్కడ 24 అంటే ఉదయం ఎవరు, సాయంత్రం ఎవరు, రేపు వచ్చే నెల ఎవరు, ఆపై వచ్చే నెల ఎవరు అనేది వంతులు చొప్పున వారు చీట్లు వేసేవారట. ఎవరు వెళ్ళాలి క్షణం దేవాలయంలోకి, ఎవరు వెళ్ళి దేవునికి ధూపాన్ని అర్పించాలి, పరిశుద్ధ స్థలంలోకి ఇప్పుడు మనలో ఎవరు వెళ్ళాలనేది వారు చీట్లు వేయగా వారి వంతులు వచ్చేయట. వంతు ప్రకారంగా వెళ్ళేవారట. ఈ వంతు ప్రకారంగా యాజక ధర్మం జరిగించాలనేది ఇక్కడ దినవృత్తాంతములో చూస్తున్నాము. తర్వాత ద్వితీయోపదేశ కాండము 18 అధ్యాయము 1వ వచనములోనే మనం గమనిస్తే అక్కడ ఈ మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 18 అధ్యాయం 1వ మాటలో, యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రికులందరికీ ఇశ్రాయేలీలతో పాలైన స్వాస్థ్యమైన ఉండదు, వారు యెహోవాకు హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు అన్నాడు. అంటే అహరోను లేవి వంశస్థుడు, మోషే, మిరియాము ఈ ముగ్గురు లేవి వంశస్థులే. ఈ లేవి అనబడినటువంటి అహరోను ద్వారా భూమి మీద యాజక ధర్మం జరుగుతూ వచ్చింది. మెస్సయ్య అనబడిన యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రక్షకుడుగా అవతరించే వరకు కూడా ఈ యాజక ధర్మం అనేది జరుగుతూ ఉండాలి భూమి మీద. ఇది దేవుని నిబంధన, దేవుని చట్టం. అంటే ప్రజలు అవిధేయులైనప్పుడల్లా వారిని నీతిమంతులుగా తీర్చడానికి, రక్త ప్రోక్షణ ద్వారా వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడటానికి ఒక యాజకుడు అవసరమై ఉన్నాడు. ఈ యాజకుని చేతి కింద కూడా ఇంకా అనేక మంది లేవీయులైనటువంటి యాజక సమూహం ఉంటారు. వీళ్ళందరూ పరిశుద్ధ స్థలములో యాజక ధర్మం జరిగించే లేవీయులుగా ఉంటారు. ఆవరణములో ప్రజలు ఉంటారు. పరిశుద్ధ స్థలములో యాజక సమూహం అనబడిన లేవీ వంశస్థులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే లోపలకు వెళ్తాడు. ఆ దినము వారికి వచ్చిన వంతు చెప్పున చీట్లు వేయగా వారికి వచ్చిన వంతు చెప్పున అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది ఎవరంటే ఒక ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. సరిగ్గా పాత నిబంధనలో మనం చెప్పుకున్నట్లుగా లేక చదివినట్లుగానే సరిగ్గా కొత్త నిబంధనలో
యేసుక్రీస్తు ప్రభు వారికి పూర్వము యాజక ధర్మం జరిగించేటువంటి జకర్యాకు తనకు వంతు వచ్చింది. ఆ వంతులో తన వంతు చెప్పున యాజక ధర్మం జరిగించుటకు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవదూత జకర్యాతో మాట్లాడడం జరుగుద్ది ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథములో ఉన్న యాజకుడైన జకర్యా ఎవరు అని అంటే అతడు లేవీ వంశస్థుకుడు. రెండవది, అతడు యాజక ధర్మం జరిగించువాడు అని బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటుంటే, బైబిల్కి 7 వెనకాతల వచ్చినటువంటి ఈ ఖురాన్ ఏం చెప్తున్నదంటే అతడు ఒక ప్రవక్త, మత ప్రచారము చేసేటువంటి వాడు అని ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ఇంక విచిత్రమైన విషయం ఏంటంటే ఖురాన్ గ్రంథంలో సూరే అంబియాలోనే ఇలా వ్రాయబడి ఉంటుంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క సూరే అంబియాలో బైబిల్లో మనకు చాలామంది ప్రవక్తలు పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా మనకు కనబడతారు బైబిల్. అంటే దేవుడు పక్షపాతి కాడు, పురుషులనే కాదు స్త్రీలను కూడా ప్రవక్తనీయులుగా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఖురాన్ సూరే అంబియాలు ఇక్కడ నేను అండర్లైన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందో. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, మేము నీకు పూర్వము, అంటే మొహమ్మదుకు పూర్వం, ఓ ప్రవక్త, మేము నీకు పూర్వము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా నియమించితిమి. మరి స్త్రీలు లేరా ప్రవక్తలలో స్త్రీలు అనబడిన వారు లేరా? కేవలం పురుషులు మాత్రమేనా ప్రవక్తలు అని అంటే బైబిల్ ప్రకారంగా మనం చూస్తాం. హుల్దా, దెబోరా వీళ్ళందరూ కూడా ప్రవక్తినీలే. అలాగే మోషే అక్కగారైనటువంటి మిరియాము కూడా ఆమె ప్రవక్తిని అయి ఉండెను. అలాగే సొలెఫెహాదు యొక్క కుమార్తెలు కూడా ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథములో పురుషులతో పాటు కొన్ని సందర్భాల్లో స్త్రీలను కూడా దేవుడు ప్రవక్తనీయులుగా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఖురాన్లో ఏమంటాడంటే అల్లా మొహమ్మద్తో, ఓ మొహమ్మదు, నీకు పూర్వము కూడా పురుషులను మాత్రమే అన్నాడు. ఇక్కడ పురుషులనంటే సరిపోయాయి, పురుషులను కూడా అంటే సరిపోయాయి. పురుషులను మాత్రమే అంటే ఇక వేరే వారు లేరనే కదా అర్థం. ఇక్కడ పురుషులను మాత్రమే ప్రవక్తలుగా నియమించి వారి యొద్దకు సందేహము పంపుచూ ఉంటిమి అని రాయబడింది. ఖురాన్ సూరే అంబియా 21:7 వచనములో ఈ మాట రాయబడినది. అంటే ఖురాన్లో ఇంత బైబిల్లో ఉన్నంత పరిపూర్ణమైన స్పష్టత్వము ఖురాన్లో లేదు. కానీ బైబిల్ గ్రంథములో పురుషులు ఉన్నారు దేవునికి ప్రవక్తలుగా, ప్రజలకు సందేశాలను అందించుటలో పురుషులు ఉన్నారు. అదే సందర్భంలో స్త్రీలు కూడా ప్రవక్తనీయులుగా దేవుడు వారిని కూడా ఎన్నుకున్నట్లు బైబిల్లో మనం చూస్తాం. అంటే బైబిల్ చాలా సంపూర్ణమైన గ్రంథం. బైబిల్ గ్రంథమునకు తెలిసినంత విశేషాలు, వాస్తవాలు ఖురానుకు తెలియదు. బైబిల్లో ఉన్నంత నిజాలు ఖురాన్లో లేవనే మనం నమ్మాలి ప్రియులారా. ఎందుకంటే వస్త్రశాలకు అధిపతి అయినటువంటి షల్లూమునకు భార్య అయినటువంటి హుల్దా అనబడినటువంటి స్త్రీ ప్రవక్తని అని చెప్పేసి రాజుల గ్రంథములో మనం చూస్తాం. యోషయ 8వ సంవత్సరాన అతడు రాజుగా ఏలుబడి చేసే రోజుల్లో వారు దేవాలయాన్ని బాగు చేస్తున్న సందర్భంలో కానుకల పెట్టెలో వారికి ధర్మశాస్త్రపు చుట్టా దొరుకుద్ది. ఆ రోజుల్లో ఈ ధర్మశాస్త్రపు చుట్టాను తీసుకొని వెళ్ళి ఇందులో ఏమున్నదో తెలుసుకోవటానికి మరి యెరూషలేమునకు మరి 2వ భాగమున ఆవతలలో ఉన్న షల్లూమునకు భార్య అయినటువంటి ప్రవక్తని యగు హుల్దా యొద్దకు సైనికులు రాజుగారు పంపిస్తే లేఖకుడు తర్వాత కొంతమంది ప్రాముఖ్యులు ఆ గ్రంథాన్ని పట్టుకొని ఆ స్త్రీ దగ్గరకు వస్తారు. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించి జరగబోయే భవిష్యత్తును గురించిన విషయాలు ఆ ప్రవక్తని చెప్పుద్ది. అంటే బైబిల్ ప్రకారంగా ప్రవక్తనీయులు కూడా, స్త్రీలు కూడా ప్రవక్తనీయులు ఉన్నారు. కానీ ఖురాన్ ఏం చెప్తుందంటే, ఓ మొహమ్మదు, నీకు పూర్వము పురుషులను మాత్రమే మేము ప్రవక్తలుగా ఏర్పరిచాము అని అంటున్నాడు అల్లా. దీన్ని బట్టి ఆలోచిస్తే బైబిల్ గ్రంథములో ఉన్న యెహోవా దేవుడు ఖురానులో అల్లా కానే కాదని మనం నమ్మాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు స్వయంగా స్త్రీలను కూడా ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు.
కొత్త నిబంధనలో చూస్తే ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు ప్రవచించు స్త్రీలు అని చెప్పేసి కూడా దేవుడు వారిని కూడా ఎన్నుకున్నట్లు ఏర్పరచుకున్నట్లుగా ఉన్నది. స్త్రీలను కూడా ఎన్నుకున్నాడు దేవుడు. కానీ ఇక్కడ మనం చూస్తే కేవలము పురుషులు మాత్రమే నీకు పూర్వము ప్రవక్తలు ఉన్నారు అని అంటే స్త్రీలు లేరు అన్నట్లు ఖురాన్ చెప్తుంది. అందుకే ఖురాను అసంపూర్ణము, బైబిల్ మాత్రమే సంపూర్ణమైనటువంటి గ్రంథము. రెండవది, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జకరియా లేవీ వంశస్థుడు, అతడు కేవలం యాజకుడు మాత్రమే. కానీ ఖురాన్లో చెప్పబడుతున్న ఈ జకరియా మత ప్రచారం చేయటానికి నాకు ఒక కుమారుడు కావాలి అని అన్నాడట. అందుకు దేవుడు అతనికి ఒక కుమారుడును ఇచ్చేను అని వ్రాయబడింది. కానీ బైబిల్లో ఉన్న జకరియా ఏనాడు కూడా మత ప్రచారం చేయటానికి నాకు ఒక కుమారుడు కావాలని కోరుకోలేదు. ఎందుకంటే యాజకుడు అనేవాడు యాజక ధర్మం జరిగించేవాడు తప్ప మత ప్రచారం చేసేవాడు కాడు. అలాగే ప్రవక్త అనబడిన వాడు కూడా దేవునికి ప్రతినిధిగా ప్రజలకు హితోపదేశం చేసేవాడే తప్ప ప్రవక్త ఏ కాలంలో కూడా మత ప్రచారము చేయలేదు. ప్రవక్త ఎప్పుడు కూడా మత ప్రచారం చేయడు. యాజకుడు కూడా మత ప్రచారం చేయడు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే కొత్త నిబంధనలు యేసు ప్రభు వారు కూడా ఎక్కడ మత ప్రచారం చేయలేదు. ఆఖరికి జకరియాకు పుట్టిన కుమారుడైన యోహాను కూడా మత ప్రచారం చేయలేదు. ఎందుకంటే మతానికి కొన్ని రూల్స్ ఉంటాయి, మతానికి కొన్ని ముద్రలు ఉంటాయి. మరి యోహాను ఏ మత ప్రచారం చేసాడండి? అతడు ఏ విధంగా మత ప్రచారం చేశాడు? అతడు తిన్న తిండేమో అంటే ఆ యొక్క అడవి తేనెయు మిడతలు అతనికి ఆహారం అని చెప్పబడినది. ఒంటె రోమములో మొలకు చుట్టుకుని తోలిదట్టే ధరించుకున్నవాడని చెప్పేసి వ్రాయబడింది. అతడు ఇల్లు విడిచిపెట్టేసి పూర్తిగా అరణ్యములోనే అతడు నివాసం చేస్తూ వచ్చేసాడు యోహాను. మధ్య వయసులోనే అతడు శిరచ్ఛేదం చేయబడ్డాడంటే దాదాపు లేదంటే 31వ సంవత్సరంలోనే యోహాన్ చనిపోయాడు. దాదాపు 31-32 సంవత్సరాలు వయసు లోపులోనే ఆ యోహాన్ అనబడిన భక్తుడు, ఆ ప్రవక్త చనిపోయాడు. మరి అతను చంపించింది ఎవరంటే రాజైన హేరోదు కాలములలో అతడు తన తమ్ముడు భార్య అయినటువంటి ఫిలిప్పు భార్య అయినటువంటి హెరోదియాను తాను ఉంచుకున్న కారణం చేత ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఖండించాడు. ఆ విషయములో అవతల స్త్రీ కొంత మనసులో బాధపడి ఇలాంటి వాడిని ఉంచకూడదని చెప్పి అతడి జన్మదినోత్సవ సందర్భంగా తన కుమార్తె అయినటువంటి ఆమె నాట్యమాడుతున్న సందర్భములో నీకేం బహుమానం కావాలో కోరుకున్నప్పుడు ఆమె వెళ్ళి తన తల్లిని అడుగుద్ది. బహుమానం ఏదైనా కోరుకోమని రాజు అడుగుతున్నాడు అనంటే చెరసాల్లో ఉంచబడిన బాప్తిస్మిచ్చి యోహాను తలను ఛేదించి పళ్ళెములో పెట్టి ఇమ్మని కోరుకో తల్లి అని తన తల్లి కూతురికి సలహా ఇస్తుంది. నిజంగా కూతురు వచ్చి రాజుగారిని అడిగినప్పుడు ఇంకా రాజు మాట కాదనలేక ఆ యొక్క చెరసాల్లో ఉంచబడిన యోహాను తలను శిరచ్ఛేదం చేయించడం జరుగుద్ది. ఇంత వివరణ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటుండగా మరి ఈ యొక్క ఖురాను గ్రంథములో ఈ ఖురాన్ 3 పార్ట్స్ అన్నమాట. 1, 2, 3 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ కలిపి ఈ ఖురాన్ అంతట్లో కూడా ఉంటుంది. అంటే ఇందులో ఉన్న చాలా విషయాలు ఇందులో ఉండవు. ఇందులో ఒక 2 మాటలతో తేల్చేస్తుంది ఈ ఖురాన్. ఇందులో కొంత ఎక్కువ శాతము ఆ సందర్భం ఎక్కువ మాటలు కనబడతాయి. ఇందులో 2 మాటలతోటే పోల్చేస్తాడు. ఇందులో కూడా 114 సూరాలు ఉంటాయి ఈ ఖురాన్లో. అయితే ఈ ఖురాన్ అంతట్లో కూడా మరి జకరియా చరిత్ర ఒక చిన్న భాగం మాత్రమే ఉంది. అందులోని యోహాన్ అనే కుమారుడు పుడతాడన్నాడు తప్ప అతడు పుట్టి ఏ మత ప్రచారం చేశాడు, ఏ ప్రాంతంలోని మత ప్రచారం చేశాడు, అతడు తినే భోజనం ఏ విధమైన భోజన పదార్థాలు, అతడు ఎక్కడ జీవించాడు, ఎక్కడ చనిపోయాడన్న విషయాలు అయితే ఖురాన్లో ఎక్కడా చెప్పబడలేదు ప్రియులారా. కాబట్టి దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, బైబిలు గ్రంథమే సత్యదేవుని యొక్క వాక్యము, జీవము గల సృష్టికర్త యొక్క దేవుని మాటలు ఉన్న గ్రంథం ఒక్క బైబిలు మాత్రమే. బైబిల్ లాంటి గ్రంథాలు భూమి మీద ఎన్నన్నా రావచ్చు. ఇది దేవుని గ్రంథమే, అది దేవుని గ్రంథం, ఇది దేవుని ఎన్నన్నా పుక్కింటి పురాణాలు ఎన్నన్నా రావచ్చు గాక. కానీ నిజం అనేది ఎప్పుడు కూడా ఒక దాంట్లోనే ఉంటుంది. సత్యము ఒకటే. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నిజం అనేది ఎప్పటికీ నిజమే. వెలుగు అనేది ఎప్పటికీ ఏ దేశాలకి వెలుగు ఒకేలా ఉంటుంది. అలాగే ప్రపంచం అంతటికి కూడా బైబిల్ ఒక్కటి మాత్రమే నిజదేవుని గ్రంథము. ఆ బైబిల్ గ్రంథము ద్వారానే పాపికి విమోచనము, ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా పాపికి పరలోక ప్రాప్తి. కానీ ఖురాన్ ద్వారా పరలోకానికి వెళతామనేటువంటిది అయితే మాత్రం అది నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే
మొదట అందరూ కూడా నరకంలోనే వేయబడతారట. ఖురాన్ ప్రకారం అందరూ నరకంలోకి వెళ్ళిపోతారు, ఒక్కరు విడవబడట, అందరూ నరకానికే వెళ్ళిపోతారట. వెళ్ళిపోయిన తర్వాత వారు చేసుకున్న కర్మపుణ్యాలు లేకపోతే వారు చేసిన పుణ్యకార్యాలను బట్టి కొందరు వీచే గాలిగాను, మరికొందరు మెరుపుల వలేను, మరికొందరు గుర్రములు పరుగులెత్తు గుర్రములు వలేను నరకములో నుండి కొందరు మళ్ళీ బయటకు వస్తారు అన్నాడు. కానీ ముందు మాత్రం అందరూ నరకంలోకే వెళ్ళిపోతారని ఖురాన్ చెప్తుంది. కాబట్టి అందరూ నరకానికి వెళ్ళిపోతారని ఖురాన్ చెప్తున్నట్లు బైబిల్ చెప్పలేదు. నీతి కార్యాలు అనుసరించి ప్రభువాజ్ఞలు గైకొన్నవాడు మరి తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని అంటే ఖురాన్ అయితే మాత్రం అందరూ నరకానికి, ఆఖరికి యేసుక్రీస్తు వారు కూడా నరకమునికే పాత్రుడు. ఆయన తల్లిని కూడా ఆయనను కూడా అల్లా తలంచితే అగ్నిగుండములు వేయగలుగుతారు అనే విషయాలు కూడా అందులో రాయబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాగే ముస్లిం సహోదరులైన వారికి కూడా మంచి మనసుతో తెలియపరిచే విషయం ఏమిటంటే, మంచి మనసుతో బైబిల్ చదవండి. మా చేతిలో ఉన్న ఈ గ్రంథమే నిజ గ్రంథం అని భ్రమపడవద్దు. నిజం ఎప్పటికీ కూడా ఏలుబడి చేస్తుంది, అబద్ధం అన్ని చోట్ల చలామణి కాలేదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథము కొన్ని వేల భాషల్లో ప్రపంచమంతటా ఉండేది, అందరి చేతుల్లో ఎక్కువగా కనబడేది ఏ గ్రంథం అంటే బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి బైబిల్ గ్రంథములో ఉన్న వాస్తవాలే నిజం తప్ప బైబిల్ తర్వాత ఎన్నన్నా రావచ్చు. ఎందుకంటే ప్రసంగి 12:12 అంటాడు, కుమారుడా పుస్తకములు భూమి మీద అధికంగా రచించబడితే వాటికి అంతమే లేదు అన్నాడు దేవుడు. బైబిల్ తర్వాత ఎన్నన్నా రావచ్చు, కాఫీ కొట్టినట్లుగా జిరాక్స్ తీసినట్లుగా ఎన్నన్నా రావచ్చు. అలాగని చెప్పి బైబిల్ కొత్త నిబంధన తర్వాత వచ్చిన, ఈ ప్రకటన గ్రంథం తర్వాత వచ్చిన ఎన్ని గ్రంథాలు వచ్చినా వాటిని నమ్మవలసిన పని లేదు. ఆది కాండము నుండి ప్రకటన వరకు ఉన్న గ్రంథాలే వాస్తవానికి దేవుని యొక్క చరిత్ర, ఆనాడు జరిగిన వాస్తవాలు, ఇక మీదట జరగబోయే చరిత్ర, ఇవన్నీ కూడా ఉన్నది కేవలం బైబిల్లో మాత్రమే. కాబట్టి ప్రియులారా, బైబిల్ ఎప్పటికీ సంపూర్ణమైన గ్రంథం. ఖురాను బైబిల్ వలె సంపూర్ణ గ్రంథం అని మనం చెప్పలేం. ఎందుకంటే బైబిల్లో ఉన్నంత విశ్లేషత, బైబిల్లో ఉన్నంత వాస్తవాలు, బైబిల్లో ఉన్నంత చరిత్ర ఖురాన్లో అయితే లేదు. కాబట్టి తెలియక కొంతమంది ముస్లింలు క్రైస్తవులైన వారి దగ్గరికి వచ్చి, మీ గ్రంథం నిజమైన దేవుని వాక్యం కాదు, మా ఖురానే నిజమైన గ్రంథం అని చెప్పి ఏదో వారు డాంబికంగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. కానీ నిజ సత్యవాక్యం తెలిసిన వారి దగ్గరికి వారైతే రారు. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని గమనించి రేపటి దినాన మరొక భాగములో మనం కలుసుకుందాం. ఇలాగ బైబిల్ మరియు ఖురానుల మధ్య ఉన్న వాస్తవాలను మనం చూద్దాము. చూసి సరైన జీవ మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. దేవుడు తన కృపా సన్నిధి మనకు దయచేయునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మీ సన్నిధి మాతో ఉంచి ఈ కొద్ది నిమిషాలు ప్రభువా ఈ విధముగా మీ మాటలను పంచుకోవటానికి, వాస్తవాలను చూడటానికి, గ్రహించటానికి మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, బైబిల్ గ్రంథములో ఉన్న జకరియా అతడు ప్రధాన యాజకుడనియు యాజక ధర్మం జరిగించువాడని ఉంటే, మరొక గ్రంథము లేక ఖురానులో అతడు ఒక ప్రవక్త అని చెప్పి మత ప్రచారం చేసేవాడు అని చెప్పేసి అందులో వ్రాయబడినది. ప్రభువా, నీవు మార్గానికే దేవుడు తప్ప నీవు మతానికి దేవుడవు కాదు. నిత్యత్వానికి దేవుడు తప్ప అస్తిత్వానికి నువ్వు దేవుడవు కాదు. కాబట్టి ప్రభు, సత్యాన్ని గమనించి ప్రజలు నీ సన్మార్గములో నడాలని, వారిలోని అంధకారం అనే అజ్ఞానం అనే చీకటిని తొలగించి నీ సన్మార్గములో నడిపించమని కోరుతూ, మరొక భాగములో రేపటి దినాన్ని మమ్మల్ని సిద్ధపరచమని నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.